మీరు ఏ పని చేయాలన్నా బ్రెయిన్‌లో 100 ఆలోచనలతో కొట్టుమిట్టాడుతున్నారా? చిన్న పనికి కూడా యాంగ్జైటీతో సఫర్ అవుతున్నారా? హలో! ఐయామ్ మమతా మల్లం, ఎమోషనల్ స్ట్రెంగ్త్ కోచ్ ఫర్ ఉమెన్. మీరు మీరు యాంగ్షియస్‌గా ఫీల్ అవుతున్నాను, ఓవర్ థింకింగ్‌లోకి వెళ్ళిపోతున్నాను అని అనిపించినప్పుడల్లా ఇమ్మీడియేట్‌గా మీ ఎదురుగా ఉన్న ఒక 5 వస్తువుల్ని గమనించండి. వీలైతే పక్కనున్న మీ 4 వస్తువుల్ని టచ్ చేసి ఫీల్ అవ్వడానికి ట్రై చేయండి. కళ్ళు మూసుకొని మీకు వినబడుతున్న సౌండ్స్ ఏంటో గమనించండి. అట్లీస్ట్ 2 స్మెల్స్ ఏవైనా మీరు అబ్జర్వ్ చేయగలరేమో చూసుకోండి. ఒక్క ఐటమ్ అయినా టేస్ట్ చూడడానికి ట్రై చేయండి. ఇక్కడ మీ థాట్ ప్యాటర్న్ బ్రేక్ అవుతుంది. మీ రన్నింగ్ రేస్ ఆఫ్ థాట్స్ని ఆపేస్తుంది. నెక్స్ట్, చెప్పులు, షూస్ ఏది లేకుండా బేర్ ఫుట్గా వాక్ చేసి చూడండి. అప్పుడు మీ పాదాల్లో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి మీ మైండ్ని, మీ బాడీని కామ్ చేస్తుంది. నెక్స్ట్, వెంటనే థాట్స్ రాగానే రియాక్ట్ అవ్వకుండా ఆ థాట్స్కి నేమ్ ఇవ్వడానికి ట్రై చేయండి. మీరు లేబులింగ్ ఇవ్వడం వలన ఆ థాట్ యొక్క పవర్ తగ్గుతుంది. ఇది నిజమా లేదంటే ఇమాజినేషనా అన్న క్లారిటీ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్, ఏ వర్రీ విండో క్రియేట్ చేయండి. అవును, వర్రీ విండోని డైలీ 24 అవర్స్లో హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ టైం కేటాయించండి. మీకు ఎప్పుడు ఎలాంటి నెగటివ్ థాట్స్ వచ్చినా కూడా అప్పుడు మీకు మీరే చెప్పుకోండి, ఇప్పుడు కాదు, నేను వర్రీ విండో టైంలోనే నేను ఐడెంటిఫై చేస్తాను అని. అలా సెల్ఫ్ టాక్ వల్ల మీరు ఆ వర్రీ విండో టైంకి వెళ్ళేటప్పటికి మీ మీదే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ థాట్ అవసరమో కాదో అన్నది మీరేం డిసైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, థాట్ రాగానే వెంటనే ఒక 90 సెకండ్స్ బ్రేక్ తీసుకోండి. ఆ 90 సెకండ్స్ రియాక్ట్ అవ్వకుండా వెంటనే ఎటువంటి థాట్ వచ్చినా మనకి దానికి ఫ్యూయల్ లాంటి ఓవర్ థింకింగ్ ఎక్స్ట్రా థాట్స్ ఇవ్వలేదనుకోండి, ఆ థాట్ అక్కడికి సప్రెస్ అవుతుంది. సో ఎటువంటి నెగటివ్ థాట్ వచ్చినా 90 సెకండ్స్ పాజ్ తీసుకోండి. యాక్సెప్ట్ అన్సర్టెనిటీ. అవునండి, ప్రతి ఒక్కరి లైఫ్లో అన్సర్టెనిటీ ఉంటుంది. మనం అనుకున్నవి అనుకున్నట్టుగా జరగవు. ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో కూడా తెలియకుండా వచ్చే సిచ్యువేషన్స్ ఉంటాయి. సో మనం ప్రతిదానికి రెడీగా ఉండి ఇవన్నీ జరుగుతాయి, ఇవన్నీ ప్రతి ఒక్కరి లైఫ్లో కామన్, వచ్చిన దాన్ని యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేయాలి అని మీకు మీరు సెల్ఫ్ మోటివేట్ చేసుకున్నప్పుడు మీ మైండ్ కామ్ అవుతుంది. సో యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్, మీ మైండ్ సెట్ని మీరు ఇలా ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా ఈ టిప్స్ అన్ని మీ యాంగ్జైటీని రెడ్యూస్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. ఈ టిప్స్ ఫాలో అవ్వండి, మీ యాంగ్జైటీని తగ్గించుకోండి. అండ్ రిజల్ట్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.